రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో మహిళా సైన్యం సిద్ధం చేద్దాం, తెలంగాణ అస్తిత్వ పతాకాను శాశ్వతంగా నిలుపుదామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న స్పష్టం చేశారు. ఈ మేరకు నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో సమావేశమయ్యారు. వాళ్ళతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో కూడా సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమయ్యే విధంగా, అందరూ కూడా సన్నద్ధం అయ్యే విధంగా, ప్రతి మహిళా కార్యకర్త కూడా చైతన్యవంతంగా ఈ సభలో పాల్గొనే విధంగా ఉండాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో నిన్న మహిళా నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి, వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి, రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి, గురుతర బాధ్యత, ప్రతి మహిళలో తెలంగాణ భావనను పాదుకొల్పాలే, అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది, అన్ని వర్గాల మహిళల్ని భాగస్వామ్యం చేయాలి, వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో, ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో సమావేశమయ్యారు ఆయన. సో మనం చూడొచ్చు, శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో మహిళా ప్రతినిధులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చంద్రావతి, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్, తెలంగాణ జాగృతి నాయకుడు నవీనాచారి తదితరులు ఉన్నారు. సో వారితో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కూడా నిన్న సమావేశమయ్యారు. సో 27th రోజు ఒక బీఆర్ఎస్ భారీ రజతోత్సవ సభను నిర్వహిస్తుంది కాబట్టి దానికి అన్ని వర్గాల నాయకుల్ని సమాయత్తం చేసే విధంగా, కార్యకర్తల్ని మరింతగా ఉత్సాహంగా సమాయత్తం చేసే విధంగా వారికి దిశానిర్దేశం జరిగింది. రజతోత్సవ సభ నిర్వహణ పైన సమీక్షిస్తున్న కేసీఆర్ చిత్రంలో నేతలు కవిత, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, విడతల సతీష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, జీవన్ రెడ్డి, నవీనాచారి తదితరులు ఉన్నారు. ఇసుక మహిళా సైన్యం సిద్ధం చేద్దామంటూ వారికి కూడా నిన్న సూచించారు. మహిళల్ని ప్రోత్సహించండి, మహిళల్ని ప్రోత్సహిస్తే ఆ మహిళా శక్తి వాళ్ళ రేపొద్దున తెలంగాణ సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంటూ వారు దిశానిర్దేశం చేశారు. సమాజానికి మహిళే మూల కేంద్రం, మేనేజ్మెంట్ స్కిల్సే కాకుండా అనేక విషయాల్లో మహిళలు ముందుంటారు, రేపటి రోజున సమాజంలో రాజకీయంగా వారి పాత్ర పెరగబోతోంది, ఇంటిని నడిపే మహిళకు సమాజాన్ని నడిపే శక్తి ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. కొత్త నాయకత్వం ఎదగాలి, సమాజంలో మహిళా నాయకత్వం ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ వల్ల అధికారంలోకి వచ్చిన వారు వారి అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకోలేకపోవడం లోపంగా కనిపిస్తోంది, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేశారు. ఒకచోట రిజర్వేషన్ మహిళలకు ఇస్తే అక్కడ మహిళలు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడున్న రాజకీయ నాయకుడి భార్యనే సహజంగా అభ్యర్థి అవుతుంది. మహిళా రిజర్వేషన్ కల్పించడం అంటే ఇది కాదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరో కుటుంబం నుంచి మహిళ రావాలి, అంతటి మహిళా శక్తిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాలకు వస్తే తిరుగుండదు, ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత ఉందని, మహిళల్ని చిన్నచూపు చూడడం కొనసాగుతోందని, బ్రిటన్ లాంటి దేశంలో కూడా 1918 వరకు మహిళలకు ఓటు హక్కు లేదంటూ కేసీఆర్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, స్పీకరు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇలా అనేక రంగాల్లో మహిళల్ని ఆదరించడంలో భారతదేశ సమాజమే ముందుందంటూ ఆయన తెలిపారు. సో మహిళల్ని మరింతగా ప్రోత్సహిస్తే వాళ్ళ అద్భుతాలు సృష్టిస్తారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థినులు, ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సాహితీవేత్తలు, క్రీడాకారులు సహా వివిధ రంగాల ప్రముఖుల్ని భాగస్వాముల్ని చేసేందుకు వచ్చే నెల అంటే మేలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను భాగస్వామ్యం చేసే కార్యాచరణను ఎమ్మెల్సీ కవిత సారథ్యంలోని ప్రతినిధి బృందం రూపొందించాలంటూ వారికి సూచన చేశారు. మహిళల్లో తెలంగాణ భావన పాదుకొల్పాలి, ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భవిష్యత్తు రాజకీయాల్లో మహిళా శక్తి పెరగడం అనివార్య పరిణామం అంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు. ఒకప్పుడు మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేది, కానీ పరిస్థితులు మారిపోయాయి. మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో వారి శక్తిని చాటుకుంటున్నారు, వారిలో స్వావలంబన పెరిగింది, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో మరింత చేయూతనిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సమాజానికి మహిళే కేంద్రం, సమాజానికి మహిళే మూల కేంద్రం అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంటిని నడిపే మహిళకు సమాజాన్ని నడిపే శక్తి ఉంటుందని చెప్పారు. అటువంటి మహిళలు సమాజ సేవలో, రాజకీయాల్లో రాణించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సో మహిళా శక్తిని మరింతగా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారత రాష్ట్ర సమితిగా, ఒక రాజకీయ పార్టీగా ఆ గురుతర బాధ్యత డెఫినెట్గా బీఆర్ఎస్ తీసుకోవాలి. ఆ రకంగా మొత్తం తెలంగాణ సమాజంలో మహిళల్ని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఎంచుకోవాలి, వాళ్ళను చైతన్యం నింపి వాళ్ళని ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మహిళలు మరింతగా అద్భుతంగా విజయాన్ని సాధించే విధంగా ఉంటుంది. మహిళా శక్తి రేపు తెలంగాణ శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ నిన్న దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైట్, ఇక 16 నెలల్లోనే తెలంగాణ తెర్లు, అలవికాని హామీలతో ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్. కేసీఆర్ హయాంలోనే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరిగింది. కేసీఆర్ మాటలు విని
స్ఫూర్తి పొందేందుకు ఆసక్తిగా ప్రజలున్నారు. ఎలకతుర్తి సభ దేశ చరిత్రలో నిలిచిపోతుందంటూ పల్ల రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. ఎలకతుర్తిలో సభా స్థలిని వారు పరిశీలించారు. ఓరుగల్లుకు దండులా కదలాలి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే. ఊగిసలాటలో రేవంత్ సర్కార్ ఉంది. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. రజతోత్సవ సభ వైపు ప్రపంచం చూస్తోందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అబద్ధాల పునాదుల మీద నిర్మితమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ క్షణాన ఏం జరుగుతుందన్న భయాందోళన నడుమ ఊగిసలాడుతుందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. సో ఈ మేరకు 27న జరగబోయే భారీ బహిరంగ సభను సూపర్ సక్సెస్ చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పల్లెల్లో గులాబీ జెండా ఎగరాలి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయాలి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. దారులన్నీ సభ వైపే సాగాలి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇక మనం చూస్తున్నాం తెలంగాణ భవన్కి రజతోత్సవ శోభ సంతరించుకుంది. నిన్న మొన్నటి నుంచి మొత్తం పూర్తిగా గులాబీమయంగా మారిపోయింది. అక్కడ ఏర్పాట్లు చాలా ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా అక్కడ గులాబీమయం అయిపోయింది. పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో తెలంగాణ భవన్ మొత్తం గులాబీ చెట్లు గులాబీ పూలు పూసినట్టుగా ఆ రకంగా మొత్తం ఒక అలంకరణ జరిగింది. సో దాంతోపాటుగా ఒక భారీ కటౌట్ తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం పక్కన దాని ఎదురుగా ప్రధాన ద్వారం దగ్గర ఒక భారీ కటౌట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కటౌట్ అనేది మనం చూడొచ్చు. అక్కడ కనువిందు చేస్తుంది. చాలామంది అక్కడ ఆగి మరీ ఆ కటౌట్ దగ్గర నిలబడి చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. అక్కడ దీనికి ఈ కటౌట్లో స్పెషాలిటీ ఏంటంటే కూడా అక్కడ ఆ కటౌట్లో అభివాదం చేస్తున్నటువంటి చెయ్యి ఇట్లా అంటే ఒక మూమెంట్ ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంటే అందరికీ అభివాదం చేస్తున్నట్టుగా అక్కడ మూమెంట్ ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో ఆ కటౌట్ మరింత ఆసక్తికరంగా అందరూ దాన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. తెలంగాణ భవన్కు రజతోత్సవ శోభ. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం రజతోత్సవ శోభను సంతరించుకుంది. గులాబీ రంగు విద్యుత్ దీపాల కాంతుల్లో మిరుమిట్లు గొలుపుతోంది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు పింక్ కలర్ పులుముకున్న చెట్లతో సరికొత్తగా ముస్తాబైంది. అటువైపు వెళుతున్న వారు గులాబీ కాంతుల్లో దగదగలాడుతున్నటువంటి భవనాన్ని చూసి మైమర్చిపోవడం కనిపిస్తోంది. ఇసుక 16 నెలల కాంగ్రెస్ పాలనలో కరువు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆటోలకు రజతోత్సవ సభ పోస్టర్లు, వీధి వ్యాపారులకు ఆహ్వానాలు కూడా అందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. సో ఇట్లా 27వ రోజు జరగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చాలా చరిత్రలో కని విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు సర్వం సమాయత్తమవుతుంది. క్యాడర్ను ఎక్కడెక్కడ ఆ పార్టీ నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలి రజతోత్సవ సభ. ఇది ఒక పార్టీ రజతోత్సవ సభగా కాకుండా ఒక తెలంగాణ ప్రజల ఉత్సవం, ప్రజల సభలాగా మార్చే విధంగా ఆ రకమైనటువంటి దిశానిర్దేశం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభను విజయవంతం చేయడం కోసం అందరినీ కూడా కదిలిస్తున్నారు, అందరిలో కూడా చైతన్యాన్ని నింపుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నాయకులు వాల్ రైటింగ్స్ అనేవి చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. సో ప్రతి నాయకులు కూడా గోడల మీద పెయింట్స్ అంటే వాల్ రైటింగ్స్ రాస్తూ ఆ ఉత్సాహం నింపుతున్నారు. సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం. 27వ రోజు జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభను, ఈ రజతోత్సవ సభను తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తర్వాత రాజకీయ ప్రస్థానం ఎట్లా కొనసాగించింది, 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించగలిగింది, తర్వాత ఇప్పుడు 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయనేది. సో ఆ బహిరంగ సభ అనేది అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు గమనాన్ని సూచిస్తూనే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ 15-16 నెలల్లో ఎట్లా వైఫల్యం చెందింది అంటూ ఇది కూడా ఎండగట్టే విధంగా ఆ బహిరంగ సభ ఉండబోతూ ఉంది. సెంట్రల్ సైలెన్స్, అక్కడ గడబిడ ఇక్కడ గప్చుప్. కేంద్రం మౌనం వెనుక మర్మం ఏమిటి? ఇది ప్రతి ఒక్కరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఒక ఆర్థిక లాభం జరిగింది, ఒక ఆర్థిక దోపిడీ జరిగింది. దాంతోపాటుగా హరిత హననం జరిగిపోయింది. అక్కడ జీవజాలం ఎంత ఇబ్బంది పడేదో చూసాం. ఇంత జరిగినా, ఇంత ఒక భారీ అక్రమం దీంట్లో జరిగింది అని చెప్పినా కూడా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? గతంలో ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు మాట్లాడారు, ఏకంగా తెలంగాణకు వచ్చి మాట్లాడారు, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇక్కడ అవినీతి జరుగుతోంది అని. కానీ స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా దానికో చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేవలం మాటల వరకే పరిమితమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో దాంతోపాటుగా నరేంద్ర మోడీతో పాటుగా మొత్తం టోటల్ బీజేపీ, సెంట్రల్ బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర
బీజేపీ కావచ్చు పూర్తిగా ఎందుకు మౌనంగా ఉంటుంది? కేవలం ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు అక్కడక్కడ కేవలం ప్రకటనలకే ఏదో ఖండన ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్పించి నిజంగా సీరియస్గా ఎందుకు ఇవాళ ఇంత ఆర్థిక దోపిడీ జరిగింది అని ఆధారాలతో సహా చూపించినా కూడా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది? సో అక్కడ మాత్రం గడబిడ చేస్తుంది సెంట్రల్లో, ఇక్కడి రాష్ట్రంలో వచ్చేసరికి మాత్రం పూర్తిగా గప్చిపైపోతుంది. కేంద్రం పరిధిలోని హెచ్సియులో కాంగ్రెస్ సర్కారు విధ్వంసం చేసింది. కంచెలో హరితహరణం జరిగిన కిమ్మనని మోడీ సర్కారు అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సైలెంట్. సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించినా కూడా గప్చిప్. ఇంప్లీడ్ అవ్వాల్సిన చోట నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ సర్కార్ వ్యవహరిస్తోంది. చిన్న కేసుల్లో వాయువేగంతో స్పందిస్తున్న ఈడీ సిబిఐ కర్ణాటకలో కుక్క, తమిళనాడులో ఇసుక కేసులపై దూకుడు చూపిస్తుంది. కానీ ఆర్థిక దోపిడీ యత్నాలు జరిగాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినా కూడా నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు కేంద్రంలోని ప్రభుత్వం. ఇది హెచ్సియు అనేది నిజంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం. ఇందులో ఆర్థిక అవకతవకలు జరిగాయి, ఆ రకంగా ప్రయత్నాలు జరిగినాయి అనేది స్వయంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సాధికారిత కమిటీ తన రిపోర్ట్లో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెన్స్గా ఉంటుంది? సో రెండు కుమ్మక్కయ్య, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా సెంట్రల్లోని సెంట్రల్ అంటే జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కయ్యాయా అనేటువంటి ప్రశ్న వస్తోంది. కుమ్మక్కయ్యారా? విచారణ చేస్తారా? కంచె భూముల్లో కాంగ్రెస్ విధ్వంసాన్ని కేంద్రం ఆపాలి, రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపైన విచారణ చేయాలి, లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కయ్యంటని భావిస్తాం. ప్రధాని మోడీకి మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రైట్గా డిమాండ్ చేశారు. హెరాల్డ్పై రేవంత్ మౌనం వెనుక మర్మం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. సో హెరాల్డ్ కేసు విషయంలో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని అక్కడ ఛార్జ్షీట్లో పేర్కొన్నా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ మౌనం వెనుక మర్మం ఏమిటి అనేది కేటీఆర్ నిన్న ప్రశ్నించారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం లోపల పేజీలో చూద్దాం. సో కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? మరొక పక్క చూస్తే కాంగ్రెస్ సర్కారుకు తానా తందానా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఏం చేసినా కూడా అది ప్రజలకు ఎంత నష్టం జరిగే చర్య అయినా సరే కాంగ్రెస్ సర్కారునే చాలా బాహాటంగా సమర్థిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి చర్యల్ని చాలా బాహాటంగానే ఆయన ప్రైజ్ చేసుకుంటూ వస్తున్నారు, సమర్థించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అంటూ మనం చూడొచ్చు. ఇష్యూ ఏదైనా రేవంత్కు వంతపాడుతున్న బీజేపీ ఎంపీ ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే కాంగ్రెస్ సర్కారును వెనుకేసుకు రావడంపైన విమర్శలు వస్తున్నాయి. మూసీ నుంచి హెచ్సియు వరకు వివాదాస్పద వైఖరి కొనసాగిస్తున్నారు. అవసరం లేకున్నా కూడా బీఆర్ఎస్పై అక్కసు ఆరోపణలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ సర్కారు ఏది చేసినా అది కరెక్టే. అలాగే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పైనే ఇంకా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. అవసరం లేకపోయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా అది కరెక్టే అనే రీతిలో ఇక్కడ ఎంపీ మాట్లాడుతున్నారనేది మనం చూడవచ్చు. ఆ బీజేపీ ఎంపీ ఎవరనేది అర్థం చేసుకోవచ్చు. సో అదే కేంద్రం ఎందుకు మౌనం? తన పరిధిలోని హెచ్సియులో కాంగ్రెస్ సర్కారు దమనకాండ, 20 రోజుల అరాచకం జరిగినా కూడా కిమ్మనని మోడీ సర్కార్ అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సైలెంట్. సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించినా కూడా గప్చిప్గా ఎందుకుంటుంది? ఇంప్లీడ్ అవ్వాల్సిన చోట నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ సర్కారు వ్యవహరిస్తోంది. చిన్న చిన్న కేసుల్లో మొత్తం దర్యాప్తు సంస్థల్ని దించి మొత్తం హడావిడి చేసి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈ రకంగా చేసేటువంటి బీజేపీ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఇంత భారీ అవకతవకలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా చూపిస్తున్నా లేదు. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో సాధికారిక కమిటీ, దాంట్లో ఆర్థిక నేరాలు జరిగేటువంటి ప్రయత్నం జరిగింది అని, అట్లీస్ట్ ప్రయత్నం అనేది జరిగిందని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా, అక్కడ అనేక చట్టాల ఉల్లంఘన జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది అర్థం కానటువంటి విషయం. సో అదే కుమ్మక్కయ్యారా? విచారణ చేస్తారా? కంచె భూముల్లో కాంగ్రెస్ విధ్వంసాన్ని కేంద్రం ఆపాలి, లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కయ్యారని భావిస్తాం. ప్రధానమంత్రి మోడీకి మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. హెరాల్డ్ పైన రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. ఆ భూములు హెచ్సిఈవే, అదంతా అడవే. కంచె అస్తాబల్ పోరంబోకు సర్కారీగా రికార్డులు నమోదు. ఆధారాలతో సహా బయటపెట్టిన సిఈసి స్టూడెంట్ యూనియన్ స్పష్టం చేస్తోంది. సెంట్రల్ కమిటీ నివేదికలోని ప్రధాన అంశాలతో పోస్టర్లు విడుదల చేశారు. స్టేట్ గవర్నమెంట్ అటెంప్ట్ టు ఎస్కేప్ లీగల్ స్క్రూట్నీ అంటూ విద్యార్థులు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రైట్, ఇక
మరొక వార్త చూస్తే కార్పొరేషన్లు కకావికలం, కాంగ్రెస్ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి, కులాల వారీగా కార్పొరేషన్లకు హామీ, సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రగల్భాలు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో హడావిడిగా 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటిలాగా ఉంది. 50 కోట్ల చొప్పున ఇస్తున్నట్టు గొప్పలు, 16 నెలల్లో రూపాయి కూడా విధించని సర్కార్. సో ఇట్లా చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి. నా ములుగులో ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనకు అద్దం పట్టే విధంగా ఈ ఫోటో మనం చూడొచ్చు. నేను అక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అక్కడ ములుగులో ఒక ర్యాలీ తీశారు. దేనికంటే భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కోసం అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ ప్రభుత్వ దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు పుట్టినటువంటి పసికందు, అప్పుడే పుట్టిన పసికందు చనిపోయింది అంటూ, కాన్పులోనే చనిపోయింది అంటూ వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో అక్కడి నుంచి మంత్రులు వెళ్తుంటే ఆ సమస్య వాళ్ళకి చెప్పుకుందామని అక్కడ ఉన్నటువంటి జనాన్ని తోసుకుంటూ సరే అక్కడ దాకైతే వెళ్ళగలిగారు. కానీ అట్లీస్ట్ అక్కడ ఆ పసికందు ఆ పసికందు యొక్క మృతదేహాన్ని చూపిస్తున్నా కూడా మనం అక్కడ ఫోటోలు చాలా క్లియర్గా చూడొచ్చు. మంత్రులు ఇక్కడే ఉన్నారు, ఆ మృత పసికందు ఫోటో చాలా దగ్గరలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కనీసం ఏం జరిగింది అని ఆగకుండా, వాళ్ళ బాధ వాళ్ళ గోడు వినకుండా అట్లాగే ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో, పసి ప్రాణమా పోనీ, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, కాన్పువేళ శిశువు మృతి, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తారోకో, అదే రహదారిపై మంత్రులు పొంగులేటి, సీతక్క ర్యాలీగా వెళ్తున్నారు. నిరసన తెలుపుతున్న వారిని లాగి పరేసిన పోలీసులు. మృత శిశువును కుటుంబం పైకెత్తి చూపినా కూడా రోడ్ షో ఆగకుండా, అట్నే ఆమె రోజున పట్టించుకోకుండా ముందుకు సాగినటువంటి మంత్రులు. ప్రజాపాలన గిడిసబారిందా, స్పందన స్పర్శ జ్ఞానం లేని స్థితికి సర్కారు దిగజారిందా, పసిగుడ్డు శవం ఓ తల్లి రోదన, ఓ కుటుంబం ఆవేదన కండ్ల ముందు కనిపిస్తున్నా కూడా కదలిక లేదా, కనికరం రాలేదా, ప్రచార యావలో పడి ప్రజల గోడును వదిలేశారా, మానవీయత మరిచి సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు పరిభ్రమిస్తున్నారా? ములుగులో మంత్రుల రోడ్ షోలో కనిపించినటువంటి హృదయ విదారక దృశ్యం ఇది. సో ఇది అందరినీ ఫోటోగ్రాఫ్ చూస్తేనే ఇట్లా కలిచివేస్తుంది. అంటే అసలు నిజంగా పసి ప్రాణం పోవడమే విషాదం. అంటే ఆ పసికందు యొక్క మృతదేహాన్ని చూపిస్తున్నా కూడా, ఎత్తిపట్టి చూపిస్తున్నా కూడా కనీసం వాళ్ళతో మాట్లాడనేటువంటి పరిస్థితి. ఇంత మానవత్వం కూడా లేదా అంటూ తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన పట్ల. ఇక జలమండలిపై మెగా భారం, మరో ఏడాది వరకు సుంకిశాల పథకం అనుమానమే. ఏఎంఆర్పీ సిస్టర్న్ మరమ్మతులకు నీటిపారుదల శాఖ సిద్ధం, హైదరాబాద్ తాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని సూచన. 160 కోట్లతో 5వ మోటార్ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం, జలమండలి నిధులతో పనులు చేయనున్న ఇరిగేషన్ శాఖ అంటూ ఈ వార్త చూస్తే, గ్రూప్ 1 సంబంధించి నిన్న అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చేశారు. గ్రూప్ 1 మొత్తం రద్దు చేయాలి, మళ్ళీ దాంట్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మళ్ళీ కండక్ట్ చేయాలంటూ నిన్న ఆందోళన చేశారు. సో వాళ్ళకి సపోర్టుగా చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయండి, ప్రిలిమినరీ మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలి. సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. నియామకాల్లో అంతటా అవకతవకలు, యువత జీవితాలతో సర్కారు చెలగాటమా, పరీక్షలు ఫలితాల వెల్లడిలో అనేక సందేహాలు, హైకోర్టు తీర్పు హర్షణీయమంటూ రియాక్ట్ అయ్యారు. పరీక్ష మళ్ళీ నిర్వహించాలి, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు, జీవో 55 అమలు చేయండి, కాంగ్రెస్పై నమ్మకం పోయింది, భగ్గుమన్న గ్రూప్ 1 అభ్యర్థులు. దద్దరిల్లిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్, సిబిఐ విచారణ జరపాలంటూ ఆర్ కృష్ణయ్య వాళ్ళకు సపోర్టుగా నిలిచారు. గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నాకు ఆయన మద్దతు పలికారు. సిబిఐ విచారణ జరపాలి, గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు, తమ వాళ్లతో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు యత్నం సాగుతోంది అంటూ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపణలు చేశారు. సో గ్రూప్ 1 విషయంలో మొత్తం పూర్తిగా అవకతవకలు జరిగాయి. మూల్యాంకనం దగ్గర నుంచి టోటల్గా నియామక ప్రక్రియ వరకు కూడా అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో ఏదో మర్మం ఉంది. ఈ గ్రూప్ 1 హడావిడిగా ఈ రకంగా మూల్యాంకనం చేయడం కావచ్చు, తర్వాత నియామక ప్రక్రియ చేపట్టే ప్రయత్నం కావచ్చు, దీనిపైన హైకోర్టు టోటల్గా స్టే విధించినటువంటి పరిస్థితి. సో దాంతో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ దీన్ని టోటల్గా రద్దు చేసి మళ్ళీ కొత్తగా కండక్ట్ చేయాలి అన్నటువంటి డిమాండ్ తర్వాత పెరుగుతోంది. ఈ మేరకు నిన్న చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు. ఇందిరా పార్క్ వద్ద వాళ్ళ ఆందోళన కొనసాగించారు. టీజీపీఎస్సీ చేసిన పాపాలు, గ్రూప్ 1 అభ్యర్థులకు శాపాలు, తెలుగు భాష ప్రామాణికం కాదు అంటూ టీజీపీఎస్సీ చేసినటువంటి ఆ కామెంట్స్ చూడొచ్చు. దాన్ని పట్టుకొని వాళ్ళ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు నిన్న ఆందోళన చేశారు. నాన్ లోకల్ అభ్యర్థులకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎట్లా ఇస్తారంటూ, మీడియం వారీగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు బయట పెట్టాలంటూ, ఇట్లా ఈ రకంగా రీకౌంటింగ్ అప్లై చేయకుండా వచ్చిన మార్కులను ఎలా తగ్గిస్తారంటూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్రూప్ 1ను మళ్ళీ నిర్వహించాలి అంటూ కూడా నిన్న వాళ్ళు ఆందోళన చేశారు. రైట్, ఇక అకాల వర్షాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. నిన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కావచ్చు, కళ్ళాల దగ్గర కావచ్చు, చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. మొత్తం నేలవాలినటువంటి నువ్వు పంట, మామిడి పూతలు మొత్తం, మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి. అకాల వర్షం అతలాకుతలం, రాష్ట్రంలో పలు చోట్ల వడగండ్ల వాన, నేల రాలినటువంటి వడ్లు, మామిడికాయలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం, తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు, పిడుగుపాటుకు 40 గొర్రెల మృత్యువాత, కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటు, 9 మంది రైతులకు గాయాలు. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే,
సాక్షి చూద్దాం. సాక్షిలో డయాగ్నోస్టిక్స్ డల్, పేదలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్షల కేంద్రాలు, సిబ్బంది కొరతతో చాలా కేంద్రాల్లో నిరుపయోగంగా పరికరాలు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పేదలకు అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని సంకల్పిస్తే దాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించలేక మొత్తం అది నిరుపయోగంగా మారినటువంటి వార్త చూస్తే, ఇక తెలంగాణ టుడే కంచా రోజ్ సెంటర్స్ సైలెన్స్ క్వశ్చన్డ్, ఎందుకు కేంద్రం మౌనంగా ఉంటుందంటూ కేటీఆర్ ప్రశ్నించినటువంటి వార్త మనం ప్రధానంగా చూడొచ్చు. రైట్, టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి.